అందరికీ. నేను ఎవరని ఆశ్చర్యపోతున్నానంటే నేనే మీ భరతమాత. నేను నీ జన్మ భూమిష స్వర్గాదిశ అన్నట్లు మనము కన్న తల్లిని జన్మభూమి మర్చిపోకూడదు. ఇది పవిత్రమైన బంధాలను పెంచేది, మానవత్వ విలువను పెంచేది, కుల మత ప్రాంత వర్గ లింగ భేదాలు లేకుండా మనని భరతమాత మోస్తుంది. వసుదైక కుటుంబంగా వెలసిల్లే భరతమాత ఒడిలో పెరిగిన ముద్దు బిడ్డలమైన మనం, భావి తరాలకి వారసులమైన మనం, భావి పౌరులమైన మనం, భావి తరానికి పునాదులమైన మనం, నీతి నిజాయితీ న్యాయం ధర్మం శాంతి లేని మనం, తారతమ్యాలు లేని మనం అని ఒకప్పుడు జనం మాట్లాడిన మనం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మానవుడే దానవుడే అయ్యాడు. మనిషి మనిషిగా మారి మానవత్వ విలువను మంటల్లో కలిపిన సందర్భం ఇది. ఎవరి పాల యమునా తీరే అన్నట్లు తన ఊపిలో తానే పడ్డట్టు, తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు, మానవ మనుగడకు ముప్పు తెచ్చినట్టు మన మానవులు ప్రవర్తిస్తున్నారు. నేను ఎన్నో కోట్ల జనాన్ని మోస్తున్నాను, కానీ ఏ ఒక్కరు కూడా తన బాధ్యతను నిర్వహించడం లేదు. దయచేసి ఈ భరతమాత వేదను అర్థం చేసుకోండి. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. మీరు ఈ భూమికి భారం కాకుండా ఉండాలి. భూమిని రక్షించండి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. థ్యాంక్ యూ.